హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఈరోజు శనివారం రోజు ఆదివారం రోజు కలిపి వ్లాగ్ అనమాట. శనివారం రోజు ఏంటంటే ఈ మధ్యన కంటిన్యూస్గా 2 రోజులు కలిపి ఒకరోజు వ్లాగ్ ఎందుకు పోస్ట్ చేస్తుందంటే ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియట్లేదని ఇంట్లో క్షణం తీరుకుండట్లేదు. అలాగని ఏం పని చేస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. అలా అయిపోతూ వస్తుందన్నమాట. ఇంకోస్ వీడియోస్ తీయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. ఎందుకంటే స్టార్టింగు అంటే యూస్ అలాగా 1,00,000 వరకు తెచ్చాను. ఇంకా వేరే ఊరు వెళ్ళడం వల్ల 80కి పడ్డాయి, 80కి పడిపోయి 80 నుంచి కాస్త 50కి వచ్చాయి. అంటే 1,80,000 50,000 ఇప్పుడు 33,000కి వచ్చాయి. అలా పడిపోతూనే ఉన్నాయన్నమాట. దానివల్ల కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. కానీ మళ్ళీ నాకు నేను మోటివేషన్ చేసుకొని మళ్ళీ ఎందుకు 2,000 1000 ఉన్ని యూస్ కాస్త ఇంతవరకు నేను తెచ్చుకున్నాను కదా, నేనే చేశాను కదా, అయితే అవ్వనిలే, టైం టేకింగ్ అయితే అవ్వని, సరే ఇలాగే నేను వీడియోస్ చేద్దానని చెప్పేసి మళ్ళీ నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకొని వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అయితే శనివారం రోజు వ్లాగ్ అయితే నా ఫుడ్ డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసేస్తాను. ఆదివారం రోజు ఏంటి అంటే గ్రహణం పడేటప్పుడు మేము ఎటువంటి పద్ధతులు పాటిస్తామో, ఇంట్లో ఏమేమి చేస్తాం అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అంటే శనివారం రోజు ఆదివారం రోజు కలిపి వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఉదయాన్నే ప్రశాంతంగా చక్కగా దీపం అయితే మాననండి. ఏదైనా ఏ పనైనా వీడియో షూట్ చేయడం మానేసినా కూడా దీపం అయితే మానను అనమాట. ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా వాడికి ఎప్పటి నుంచో కాలీఫ్లవర్ 65 కావాలని అంటుంటే నేను కొంచెం టీచర్స్ డే రోజు చిన్న డిస్కషన్ అయ్యి కొంచెం పెళ్లి జరిగిందనమాట. వాడికి అమ్మ చేతి ఎప్పుడు ఆ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదా, ఆ పెళ్లి జరగడం వల్ల వెంటనే ఆ డాడీ వచ్చేసరికి నాగావళి డ్యామ్ ఇప్పాడనమాట. ఇప్పుడని చెప్పి ఇంక అతను సార్ అడిగారని వెంటనే కాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, కాకపోతే నేను తేవట్లేదు, రైతు బజార్లు అంతగా బాగుండట్లేదు చూడడానికి, అందుకని నేను తేలేదనమాట. ఇంకెతనైతే బయట నుంచి తీసుకొచ్చారు. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ కిందేమో వేడివేడిగా సాంబార్ చేసి ఉప్మాతో తిందాం అనుకున్నాను. కానీ అదే టైంలో కొలై రావడంతో ఇంకా గడ్డి కట్టేసిన ఉప్మా తినాల్సి వచ్చింది. మధ్యాహ్నం ఏంటంటే ఆగరకాయ నువ్వుల మసాలా కర్రీ చేశాను. ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది. ఎవరికైనా ఈ కర్రీ గురించి ఇంట్రెస్ట్గా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ నేను చేసి పెడతాను. అంటే మధ్యాహ్నం కాస్త పొడిగానే చేశానండి. కాకపోతే నైట్ చపాతీ కదా కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ వాటర్ వేసి కొంచెం స్మాష్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి అలా ముద్దగా ఉంది. కానీ నువ్వుల మసాలా కూర ఆగరకాయలకి పొడిగా ఉంటే, అంటే మరీ ముద్దగా కాక మరీ డ్రైగా కాక ఉంటే బాగుంటుంది అనమాట. ఇంకా చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నేను చేస్తే అంటే కొంచెం పల్చగా చేస్తాను, ఇలా సాఫ్ట్గానే ఉంటాయి, గట్టిగా అయిపోవడం అదే ఉండదన్నమాట. ఇంకా శనివారం రోజు వ్లాగ్ అంటే ఇదేనండి, నా ఫుడ్ డైలీ రొటీన్ చూశాను కదా. ఇంకా ఆదివారం రోజు వ్లాగ్ అయితే ఎంటర్ అయిపోతాం. ఆదివారం ఏంటంటే ఇంకా మామూలుగా దీపం పెట్టేసిన తర్వాత ఈరోజు పిల్లలకి ఏంటి అంటే మొన్న ఎప్పుడో మిగిలిపోయిన ఇడ్లీ రుబ్బు ఉంటే అందులో కాస్త గోధుమ పిండి అలాగే కొంచెం వంట సోడా వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసేసి కలిపి ఉంచేసాను. లేవగానే కలిపి ఉంచి ఇంక అన్ని పనులు అయిపోయిన తర్వాత వాళ్ళ కోసం అయితే ఇలా పునుకులు వేసి ఇచ్చానండి. పునుకులు అయితే కొంచెం గోధుమ రవ్వ కూడా వేసాను, కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి. అసలు ఎప్పుడు నేను ఇన్నిసార్లు పునుకులు చేశాను కానీ ఎప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదు. అంటే గట్టిగా రావడమో ఏదో చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, పెసర పునుకుల్లాగా చాలా బాగా వచ్చాయి. అంటే ఎప్పుడు చేస్తాను కానీ కొంచెం ఏదో తెలియకుండా బయటకు కొనేదానిలా ఉండవు, హోమ్లీ ఫుడ్లా ఉంటుంది అనమాట. కానీ ఇది అచ్చు బయట కొనేటట్టే అనిపించింది, చాలా చాలా బాగుంది. ఇంకా ఈ పునుకులు వేసేసిన తర్వాత నేను చెప్పాను కదా గ్రహణం గురించి కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. గ్రహణం ముందు రోజు మేము ఏదైతే చేస్తామో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే నేను చెయ్యాలి. అంటే నాకు ఇప్పుడు అంటే ఇది కొంతమంది నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను. గ్రహణం ఎలా అంటే ఇప్పుడు గ్రహణం కుంభరాశి శతభిష నక్షత్రంలో అందులో పడుతుంది కాబట్టి దానాలు అవి చెప్పారు. ఆ కుంభరాశి శతభిష నక్షత్రం ఎవరిదో కాదు, నాదే అనమాట. అదృష్టవంతురాలు నేనే. చంద్రుడికి ఇంకెక్కడ దొరకలేనట్టు నా నక్షత్రంలోనూ నా రాశిలోనూ దూరాడు అతను. ఇంకెక్కడైనా ప్లేస్ ఉంటే వెళ్ళొచ్చు కదా. ఇంకా సరే అని చెప్పేసి దానాల కాటికి ఉలవలు మినువులు చెప్పారు, అవి తీసుకొని వచ్చాను. ఇంకా దర్భ ఉంటుంది కదా, ఆ దర్భ మేము అన్నిట్లో వేస్తామన్నమాట. అంటే ప్రతి ఐటెం తినే ఫుడ్లో అన్నిట్లో వేస్తాం, దేవుడి గుడిలో. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అది ఇదని లేదనమాట. వాడకపోయిన సామాన్లు అన్నిట్లో కూడా వేయాలి. నిన్నంతా ఇదే పనితో సరిపోయిందండి మాకు. ప్రతి ఐటెం అంటే అది ఇదని లేదని చెప్పాను కదా. ఇక్కడ వంటగదిలో ఆల్మోస్ట్ ఎన్ని డబ్బాలు ఉన్నాయో అన్ని డబ్బాల్లో కూడా ఈ దర్భ అనేది వేస్తాను. ఇవన్నీ వేసేసిన తర్వాత పాప నేనైతే వేసేసాం. ఇంకా మా పిల్లలు కూడా ఎప్పటి నుంచో కేక్ అడుగుతున్నారు, చాలా రోజులైంది ఇప్పుడు చేయలేదు కదా ఈ మధ్యన కేక్ అనేది. సరే ఎప్పుడు చేసేదే కాకుండా ఈసారి కొంచెం కొత్తగా చేద్దాం, హెల్తీగా చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి కొంచెం బలం ఉండేటట్టు అని చెప్పేసి ట్రై చేశాను.
చాలా బాగా వచ్చింది. యాస్టీజ్ కేక్ ఎలా అంటే కప్పుడు షుగర్ వేసాను, కప్పు పెరుగు వేసాను, కొంచెం ఆయిల్ వేసేసి పంచదార బాగా మిక్స్ చేసాను. చూసారు కదా, క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇందులోకి ఏంటంటే నేను చాలా చాలా హెల్తీ ఐటమ్ అని వేస్తాను. ఇది మామూలుగా మనం పిల్లలకు చేసి ఇచ్చామనుకోండి ఏ రకంగా కూడా తినరు అనమాట. ఇలా చేసి ఇస్తే కనుక ఇష్టంగా తింటారు. నేను ట్రై చేద్దాం, తింటారో తినరో చూద్దాము. ఇంకెందుకో చాలా రోజుల నుంచి కేక్ చేయలేదు అంటున్నారు కదా అని చెప్పేసి ట్రై చేశాను. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వాళ్ళు అసలు పోల్చలేదన్నమాట నేను అది వేసానని కూడా. కానీ మీరు ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టడానికి. నేనైతే షుగర్ కప్పుతో తీసుకున్నాను కదా, అదే కప్పుతో గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి నేను యాక్చువల్లీ మైదాతో చేయొచ్చు, కాకపోతే నేను ఎప్పుడు కూడా కేక్ అనేది మైదాతో ఎట్టి బస్సులో చేయనండి. ఎప్పుడో క్రీమ్ వేస్తాను అంటే మైదాతో చేస్తాను తప్ప, లేదంటే గోధుమ పిండితోనే చేస్తాను. కప్పుడు మరి కొంచెం వేసేసి కప్పుడు రాగి పిండి వేసాను, అదే సోడిపిండి అంటాం మేము. ఆ రాగి పిండి వేసేసి శుభ్రంగా మరొకసారి అంతన మనం కేక్ ఎలా అయితే కట్టన్ మెథడ్లో కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది అస్సలు తెలియదు. వాళ్ళు ఎక్కడొచ్చేసి చూసేస్తారేమో అని చెప్పేసి, అంటే నేను కేక్ చేసినంతసేపు మా వాళ్ళు వెనక తిరుగుతూ ఉంటారు, ఎక్కడ చూసేస్తారేమో అనుకొని గబగబా కలిపేసి కోకో పౌడర్ వేస్తాను అనమాట. ఇంకా కోకో పౌడర్ వేస్తే వాళ్ళకి ఇంకా తెలియదు కదా, అలా అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఫైనల్ ఎప్పుడెప్పుడో తెచ్చానండి కోకో పౌడర్. అది కూడా అయిపోయింది అనమాట. అదేంటో ఈసారి అన్నీ అయిపోయాయి. కోకో పౌడర్ అయిపోయింది, అది అలాగే కాఫీ పొడులు అంటే ఎప్పటికప్పుడు తెస్తుంటానండి, 2 రూపీస్ ప్యాకెట్లు కేక్ చేయడానికి. వెనీలా ఎసెన్స్ అయిపోయింది. ఇంకా అన్నీ ఇంకా ఎటు ఉండదు వంట సోడా, అది కూడా ఆల్మోస్ట్ అయిపోతూ వచ్చిందనమాట. ఇంకా అవన్నీ అయిపోయినా కూడా సరే ఇప్పుడు అడిగారు వాళ్ళు, చేసి ఇచ్చేద్దాము, గ్రహణం కదా, ఇంకా తర్వాత కూడా ఏం తినకూడదు కదా అని చెప్పేసి 5:30 కల్లా కేక్ అయితే రెడీ చేసేసాను. కానీ వద్దు ఇప్పుడు తినొద్దు, గ్రహణం విడిచిన తర్వాత తినాలి అంటే మా వాడు ఎందుకు ఏంటి ఎలా అని చెప్పేసి స్టోరీలు అడుగుతూనే ఉన్నాడు అనమాట. ఏదో ఒక స్టోరీ చెప్పమ్మా, ఏదో ఒక కథ చెప్పమ్మా అని అడుగుతూనే ఉంటాడు. సరే అని చెప్పేసి వాడికి ఒక ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ చెప్పాను అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను రియల్గా ఒక దగ్గర విన్నాను, సరే వాడికి కూడా చెప్దామని చెప్పేసి అయితే చెప్పాను అనమాట. ఏంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారంట. వాళ్ళు ఏంటి రెగ్యులర్గా ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటేవారు. వాళ్ళిద్దరికీ పర్సనల్గా గొడవలు ఏమి వచ్చేవి కావు, కానీ ఇటువైపు మగపిల్లల తరపు నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఆడపిల్లకి, అంటే ఇద్దరి మధ్య ఇటువైపు చుట్టాల నుంచి వీళ్ళకి గొడవ వచ్చేది, అటువైపు చుట్టాల నుంచి వాళ్ళకి గొడవ వచ్చేది అనమాట. ఇలా గొడవ పడుతూనే ఉండేవారు. అయితే సరే ఇంకా మనకి పర్సనల్గా డిస్కషన్ ఏం రావట్లేదు కదా, మనం ఒక పని చేద్దాం అని చెప్పేసి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం డిసైడ్ అయ్యారు, ఇంకా మీ చుట్టాలు వస్తే నువ్వు రానివ్వకు, మా చుట్టాలు వస్తే నేను రానివ్వను, ఇన్ కేసు మీ అమ్మ మీ నాన్న వచ్చినా సరే, మా అమ్మ మా నాన్న వచ్చినా సరే అని చెప్పేసి అనేస్తే ఇంకా అగ్రిమెంట్ రాసుకొని సైన్ చేసుకుంటారంట. సైన్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అబ్బాయి తలకు వాళ్ళు వస్తే ఇంకా అబ్బాయి తలకు వాళ్ళ కిటికీ నుంచి చూసి అతను డోర్ కూడా ఓపెన్ చేయకుండా అలాగే అతనికి కొన్నాళ్ళు గడిచిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళు అయిపోయింది, ఇంకా రావడం మానేస్తారు వాళ్ళు. ఆ తర్వాత అమ్మాయి తరపు వాళ్ళు వస్తారనమాట. అమ్మాయి తరపు అమ్మ తండ్రి వస్తారు. ఇంకా అమ్మాయి ఏంటంటే డోర్ తీసి చూసి వాళ్ళ అమ్మ నాన్న చూసేసరికి తను అలా అని చెప్పేసి అతను వాళ్ళు రావడం చూసి ఎదురుగా కూర్చుంటాడంట. కూర్చొని ఇటు ఈమెమో వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు కదా, అగ్రిమెంట్ తీసుకునేటప్పుడు డోర్ ఓపెన్ చేయడానికి రూల్స్ లేదు, వాళ్ళ అగ్రిమెంట్లో అలా లేదు, ఎవరు వచ్చినా తీయకూడదు అని చెప్పేసి. ఇంక ఈమె ఏంటంటే ఏం చేయాలో ఏంటో తోచక అలా ఏడుస్తూనే ఉందంట. ఆ ఏడ్చేయాలి కళ్ళంట నీరు అస్సలు ఆగట్లేదంట. సరే అని చెప్పేసి ఏదైతే ఉంది నేను డోర్ అతని వైపు తిరిగితే అతను ఇంచి చలనం లేదంట. హస్బెండ్ ఇంచి చలనం లేకుండా అలా చూస్తూనే ఉన్నాడు ఏం చేస్తుందని చెప్పేసి. ఇంకా అతను అలా చూస్తూనే ఏదైతే ఉందని చెప్పేసి డోర్ ఓపెన్ చేసేసి వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని ఇంట్లోకి తీసుకొచ్చేసి సకల మర్యాదలు చేసింది. అతను వాళ్ళు చూసేసి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అలాగే వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళు అలా రావడం చేయడం వెళ్ళడం అలా అవుతుండేదంట. అలాగే 2 పిల్లలు పుట్టేశారు, 2 మగపిల్లలు పుట్టారంట. 2 మగపిల్లలు పుట్టేశారు, పెద్ద అయిపోయారు. అన్నీ అయిపోయిన తర్వాత మూడో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అక్కడ వాళ్ళకి పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడు అంట అతను ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేశాడంటే చెప్పడానికి లేదంటండి, అంత గ్రాండ్గా చేశాడంట. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఆ చుట్టాలకి బంధువులకి. అంటే అప్పటికి వైఫ్ అడిగిందంటే ఎందుకంటే ఎంతమందికి పిలుస్తున్నారు, బాబు ఫంక్షన్లకి ఎవరికి పెళ్ళలేదు కదా అంటే అతను సైలెంట్గా ఉండిపోయి ఏం రీజన్ చెప్పలేదు. సరే అని చెప్పేసి ఇంకా అయిపోయిన తర్వాత చుట్టాలు కూడా అదే ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఎప్పుడు ఒక్క రీజన్ ఇంత ఫంక్షన్స్ అయినా ఎప్పుడు దేనికి పెళ్ళలేదు, పాప పుట్టిన తర్వాత ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారు ఏంటని ఎంత ఆశ్చర్యపోతున్నారట అందరూ.
ఆఖరికి భార్య మనసొప్పక సైడ్కి తీసుకెళ్ళి అడుగుతుంటుందంట. అడిగిందనమాట, ఎందుకు మీరు బాబుకి ఇంత గ్రాండ్గా పాపకి గ్రాండ్గా ఫంక్షన్ చేశారంటే, ఆ రోజు ఎందుకు చేశాను అనేది రీజన్ చెప్తాను. ఆ రోజు మీ అమ్మ మీ నాన్న వచ్చేటప్పుడు, మా అమ్మ మా నాన్న వచ్చేటప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయమని కూడా చెప్పలేదు. వాళ్ళు అంత బాధపడి వెళ్ళిపోయారు, చాలా బాధపడ్డారు మా నాన్న. అదే మీ అమ్మ మీ నాన్న వచ్చేసరికి కళ్ళంత నీళ్ళు తిరిగి నువ్వు డోర్ ఓపెన్ చేసేసి తీసేసావు. సరే, అందుకు రేపు పొద్దున్న నా కొడుకులు ఎలాగో ఆ పని చేయరు, నాకు అర్థమైపోయింది. రేపొద్దున నా కూతురు ఏడ్చని ఏదైనా నాకు డోర్ ఓపెన్ చేస్తుంది కదా, నా కూతురు నన్ను బాగా చూసుకుంటుంది కదా అని చెప్పేసి ఆ తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకు నేను నా కూతురికి ఇంత గారాభంగా ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నానని చెప్పేసి చెప్పాడంట. అంటే దాంట్లో నీతి ఏంటంటే, తండ్రి కోసం కూతురు ఎంతవరకు నా హస్బెండ్ అయినా డేర్ చేస్తుంది అని చెప్పేసి చిన్న ఇది ఉంటుంది అన్నమాట. అది స్టోరీ రీసెంట్గా నేను ఫేస్బుక్లో ఎందులో విన్నాను. ఆ స్టోరీ చాలా బాగా అనిపించింది నాకు. సరే, మావాడు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక స్టోరీ అడుగుతూనే ఉంటాడు అనమాట. నేనేంటంటే ఎక్కువగా దేవుడి స్టోరీలు అవి చెప్తుంటాను. అలా అని చెప్పి నాకు పెద్దగా తెలుసు అని చెప్పనండి, కొద్దిగా తెలుసు అనమాట. కొద్దిగా తెలుసుకున్నవి, అలాగే టీవీలో చూసినవి, అలా చూసినవి. వాడికి చదువు అయితే వంట పట్టదు, కానీ ఇవైతే బాగా ఎక్కుతాయి తలకి. అలా అని చెప్పేసి నేను వాడికి ఆ స్టోరీ చెప్పాను. బాగా నచ్చింది అనమాట. అది కూడా మీతో కూడా షేర్ చేసుకుందాం అని స్టోరీ షేర్ చేసుకున్నాను. అది రియల్గా జరిగిందంట. నిజంగానే అది తండ్రికి కూతురుకున్న బాండింగ్ అలా ఉంటుంది. అది ఇంకా మనం దాని గురించి వేరే వర్ణించలేం. అలానే అమ్మ తక్కువని కాదు, కానీ ఆ బాండింగ్ వేరు ఉంటుంది అన్నమాట. మొత్తానికైతే రాగి గోధుమ పిండి కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా, చాలా రోజుల తర్వాత తిన్నానమ్మా అని చెప్పేసి ఎంత ఇదిగా ఫీల్ అవుతుందో, కానీ అసలు మ్యాటర్ తనకు తెలియలేదు. ఇంకా గ్రహణం కదా, 6:30, 7 కల్లా తినేయాలని చెప్పి అందరము తినేసాం. ఎటోలెట్ పడుకొని చక్కగా బిగ్ బాస్ 9 అయితే చూస్తున్నారు. ఇంకా గ్రహణం వరకు ఈరోజు అంతా ఏదో అలా గడిచిపోయింది, కానీ రేపు అసలు మ్యాటర్ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఉండదు, పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోద్ది. ఈరోజు అంతా ఎంత కూర్చున్నామో రేపు అంత చుక్కలు చూపిస్తుంది. ఇంకా ఈ స్టోరీ కూడా మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. ఇదనమాట సండే రోజు మండే రోజు వ్లాగు, సండే రోజు సాటర్డే రోజు వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి.